హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద నవంబర్ 13, 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో అండి టెలిగ్రామ్ లింక్ అనేది ఇస్తున్నాను. ఎవరైనా కానీ ఈ వీడియోని ముందే మీరు కనుక అంటే ఈ వీడియోకి సంబంధించినటువంటి ఈ యొక్క హిందూ పేపర్ కావచ్చు, వెకాబులరీ వర్డ్స్ అనేవి ముందే పొందాలి అనుకుంటే కనుక మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వన్ అండ్ ఆల్. ఫర్ వన్ అండ్ ఆల్ అంటే అందరికీ, అంటే ఫర్ వన్ ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి ఇచ్చేది అందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పే ఆర్టికల్ అనమాట. ఫర్ వన్ అండ్ ఆల్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి అందాలి. మనం ఏమి ఇచ్చినా కానీ ఏది చేసినా కానీ ప్రతి ఒక్కరికి సమానంగా అందే విధంగా చూడాలి అని చెప్పేదన్నమాట. ఇన్స్టంట్ ప్రొటెక్షన్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ మస్ట్ బీ ద నామ్ అండ్ నాట్ డిష్డ్ అవుట్ ఆన్ ప్రయారిటీ బేసిస్. అంటే పర్సనల్ అంటే ఇన్స్టంట్ ప్రొటెక్షన్ అనే దానికి సంబంధించి పర్సనల్ లిబర్టీ అంటే వ్యక్తిగతమైనటువంటి ఈ యొక్క స్వేచ్ఛ కావచ్చు, స్వాతంత్ర్యం కావచ్చు, లేకపోతే హక్కు ఏదైనా కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి కొన్ని అంశాలు అనేవి మనం ఇన్స్టంట్గా ప్రొటెక్ట్ చేయాలి, అప్పటికప్పుడు కాపాడాలి. అది ఒక కట్టుబాటుగా పెట్టుకోవాలన్నమాట. మస్ట్ బీ ద నామ్, అలాంటి దాన్ని కట్టుబాటుగా పెట్టుకోవాలి. అంటే ప్రతి ఒక్కరికి ఈ యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ కావచ్చు, స్వాతంత్ర్యం కావచ్చు, లేకపోతే హక్కులు అనేవి వాటిని కాపాడటం అనేది ఒక కట్టుబడిగా పెట్టుకోవాలి. అండ్ నాట్ డిష్డ్ అవుట్ ఆన్ ప్రయారిటీ బేసిస్. అంతేగాని ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకుండా, అంటే ఒకళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఈ అంశంలో ఈ యొక్క పర్సనల్ ప్రొటెక్షన్ లిబర్టీ కింద, అంటే పర్సనల్ లిబర్టీని ప్రొటెక్ట్ చేసే అంశంలో ఒకళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఇంకొకళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకుండా వదిలేయటం అనేది సరైనటువంటి అంశం కాదు. అందరికీ సమానం అంటే ఏం లేదండి, వీఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా, అంటే చట్టం ముందు సమానులే అనే అంశాన్ని ఇంకా ధృవీకరించే విధంగా చర్యలు తీసుకోవాలి. అందరికీ సమానమైనటువంటి న్యాయం జరగాలి అని చెప్పే ఆర్టికల్ అనమాట. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ స్ట్రక్ ఏ బ్లో ఫర్ పర్సనల్ లిబర్టీ గ్రాంటింగ్ ఇంటరిమ్ బెయిల్ టు television anchor Arnab Goswami through an order that one wished was also passed in the case of many others incarcerated without a sufficient case and with the same priority, consideration and speed. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే పర్సనల్ లిబర్టీకి సంబంధించిన ఆ పర్సనల్ లిబర్టీని నాశనం చేసే, బ్లో అంటే దాన్ని పడగొట్టే లేకపోతే పేల్చివేసే అలాంటి అంశం ఏదైతే ఉందో దాన్ని కొట్టేస్తూ ఈ యొక్క ఇంట్రిమ్ బెయిల్ అనేది, అంటే తాత్కాలికమైన అని, ఇంట్రిమ్ అంటే తాత్కాలికమైనటువంటి మధ్యంతర లేదా తాత్కాలికమైన అంటాం ఇంట్రిమ్ అంటే. అలాంటి బెయిల్ అనే దాన్ని ఈ యొక్క టెలివిజన్ యాంకర్ అయినటువంటి అర్నబ్ గోస్వామికి ఇచ్చిందనమాట. సో ఇచ్చింది. సో ఇలాంటి విధానంగా అంటే ఇతనికి ఎలా అయితే సమస్యతో బాధపడ్డాడో, బెయిల్ లేక దొరక్క బాధపడ్డాడో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అలాంటి వాళ్ళకు కూడా అంటే ఇలాంటి సేమ్ కేసులు ఉన్న సఫిషియెంట్ కేసెస్, ఇలాంటి కేసుకి చాలామందికి ఇవ్వకుండా ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా సేమ్ ప్రయారిటీ, ఇదే ప్రాధాన్యతతో, ఇదే కన్సిడరేషన్, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇదే వేగంతో, స్పీడ్తో వాళ్ళకు కూడా బెయిల్ ఇవ్వాలి అని చెప్తున్నారు అనమాట. ది అరెస్ట్ ఆఫ్ ద గెర్లియస్ సపోర్టర్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ ఎట్ ద సెంటర్ బై ఏ రిజైమ్ ఇన్ మహారాష్ట్ర అపోజిట్ టు ఇట్ డిడ్ సీమ్ యాన్ అన్వాంటెడ్ ఎక్సైజ్ ఇన్ లా. అంటే ఇప్పుడు ఈ అరెస్ట్ అయిన వ్యక్తి ఎలాంటి వాడు అంటే గెరిల్లా సపోర్టర్ అనమాట. గెరిల్లాస్ అంటే బాగా ఎక్కువగా మాట్లాడుతూ ఒకళ్ళని సపోర్ట్ చేసేవాడు, అంటే ఒకళ్ళకి అనుకూలంగా బాగా ఎక్కువగా మాట్లాడమాట, వాగుడుకాయలాగా మాట్లాడే వ్యక్తిని గెరిల్లాస్ అంటాం అనమాట. సపోర్టర్ ఎవరికి సపోర్టరు? ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ, బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉండే వ్యక్తి అనమాట. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు మహారాష్ట్ర రీజైమ్లో ఉన్నాడు. ఆ పరిపాలన విభాగం, రీజైమ్ అంటే పరిపాలన విభాగంలో, అంటే ఆ ప్రాంతంలో, ప్రదేశంలో ఉన్నాడనమాట. అతనికి పూర్తిగా వ్యతిరేకించబడ్డారనమాట ఈ బెయిల్ అనేది. ఎందుకని? మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ యొక్క శివసేన పార్టీ అనేది పూర్తిగా ఈ యొక్క బీజేపీకి వ్యతిరేకం అనమాట. సో అలాంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకించడం, అంటే అలాంటి పరిపాలనలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పార్టీలు వ్యతిరేకించడం వల్ల అతనికి బెయిల్ రాకపోవడం అనేది ఈ యొక్క అన్వాంటెడ్ ఎక్సైజ్ ఇన్ లా అనమాట. అంటే ఈ యొక్క న్యాయస్థానంలోనే జరిగే ఒక తప్పులాగా దీన్ని చూసి ఆయనకు బెయిల్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ది అక్యూజేషన్ దట్ మిస్టర్ గోస్వామి అండ్ 2 others evited the suicide of an interior designer by denying him payments due to him was indeed something that could have been investigated and prosecuted if evidence was found without arresting them. అంటే ఇప్పుడు ఈ యొక్క అక్యూజేషన్ అంటే నిందారోపణ, ఈ యొక్క గోస్వామి మీద జరిగినటువంటి నిందారోపణ ఏంటి అంటే పూర్తిగా అతనితో పాటు ఇంకో ఇద్దరికి ఏంటి అంటే వాళ్ళందరూ కలిసి ఒక ఇంటీరియర్ డిజైనర్ని పూర్తిగా ఆత్మహత్య చేసుకోవడానికి ఎబిటెడ్ అంటే ఏంటంటే ప్రేరేపించడం అనమాట. ప్రేరేపించారు. ఎలా ప్రేరేపించారు అంటే అతనికి రావాల్సినటువంటి ఏదైతే పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో
అంటే ఇంటీరియర్ డిజైన్ చేయడం వల్ల వచ్చే ఆదాయం ఏదైతే ఉందో దాన్ని రానియకుండా కొంతకాలం డినయింగ్ ఆలస్యం చేశారనమాట. సో ఆ కారణంగా అతన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో వాస్తవానికి ఇలాంటి కేసుల్లో ఏమైనా జరిగితే ఇన్వెస్టిగేషన్ జరగచ్చు, ప్రాసిక్యూట్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఒకవేళ ఎవిడెన్స్ దొరికినప్పటికీ కూడా వాళ్ళని అరెస్ట్ చేయకుండానే ఇలాంటి విధానాలు అనేవి కూడా వాళ్ళు పాటించవచ్చు అనమాట. ప్రాసిక్యూషన్ ఇవన్నీ చేయొచ్చు అనమాట. ఇట్ వాజ్ ఆల్సో ఏ గుడ్ కేస్ ఫర్ బెయిల్. అంటే ఈ కేసు అనేది ఇక బెయిల్ పొందడానికి సరిపోయే కేసు అనమాట. మంచి కేసు, బెయిల్ ఇలాంటి కేసుల్లో బెయిల్ పొందే అవకాశం ఉందన్నమాట. హౌఎవర్ ఇట్ ఈస్ నాట్ క్లియర్ వై ద కోర్ట్ డిడ్ నాట్ ఎలో ద రెగ్యులర్ బెయిల్ ప్రాసెస్ టు పేవ్ ద వే ఫర్ దేర్ ఫ్రీడమ్. అంటే ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క కోర్టు అనేది వీళ్ళకి ఎందుకు రెగ్యులర్ బెయిల్ ప్రాసెస్ చేసుకోవడానికి దారి ఎందుకు ఇవ్వలేదో, అంటే అతనికి ఈ యొక్క అంటే అతని ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛనిచ్చే విధంగా బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా కోర్టు ఎందుకు బెయిల్ ఇవ్వలేదనేది ఎవరికీ తెలియదు అనమాట. మిస్టర్ గోస్వామి రష్ టు బాంబే హైకోర్ట్ ఈవెన్ బిఫోర్ ద సెషన్ కోర్ట్ కుడ్ నాట్ హియర్ ద మ్యాటర్. ఇప్పుడు ఈ గోస్వామి ఏం చేశాడు, ఈయన ఎమ్మటే బాంబే హైకోర్టులో తన యొక్క కేసు అనేది ఫైల్ చేశాడు. ముందు అంటే బాంబే హైకోర్టు కన్నా కింద సెషన్ కోర్ట్ అనేది ఉంటుంది అనమాట. ఆ సెషన్ కోర్టులో అసలు కేసు అనేది ముందు అసలు హియరింగ్కి రాకముందే ఆయన ఏం చేశాడు, ఈ యొక్క హైకోర్టుకి వెళ్తాడు. ఏదైనా సాధారణంగా ప్రొసీజర్స్ ఎలా ఉంటాయంటే కింద కోర్టులో మనకి ఏదైనా అన్యాయం జరిగింది అనిపిస్తే, తీర్పు అనేది వెలువడినా లేకపోతే పట్టించుకోకపోయినా అప్పుడు మనం ఏం చేస్తాము, హైకోర్టుకు వెళ్తాం, అంటే పై కోర్టుకు వెళ్తాం, హైకోర్టుకో సుప్రీంకోర్టుకు వెళ్తాం. ఇతను ఏం చేశాడు, అసలు అది కింద కోర్టులో హియరింగ్కి రాకుండానే డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళిపోయాడు అనమాట. ద హైకోర్ట్ కెనాట్ బీ faulted for rejecting his bail request as he had an effective alternative remedy in the form of a regular bail petition before the lower court. అంటే ఇప్పుడు హైకోర్టు ఏం చేసిందంటే అతని దగ్గర పోగా ఆ యొక్క హైకోర్టు దగ్గర పోగానే హైకోర్టు ఏం చెప్పిందంటే ఆ బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేసిందనమాట. దాంట్లో ఏం తప్పు లేదు. ఏం చెప్పింది రిజెక్ట్ చేసేటప్పుడు, మీరు ఈ యొక్క సమస్యకు పరిష్కారం అనేది దిగువ కోర్టులో ముందు పరిష్కరించుకోండి. ఒకవేళ దిగువ కోర్టులో కనుక పరిష్కారం కనుక జరగకపోతే అప్పుడు మేము చూస్తామనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు, ఆయన బెయిల్ పిటిషన్ని సున్నితంగా తిరస్కరించారనమాట. ఇట్ ఈజ్ క్వైట్ కామన్ ఫర్ సుపీరియర్ కోర్ట్స్ to ask remand petition to exhaust their remedy before the lower court first. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఇది మామూలు సర్వసాధారణం అంట. సుపీరియర్ కోర్ట్స్ ఏం చేస్తాయంటే, అంటే అత్యున్నత న్యాయస్థానాలు ఏం చేస్తాయంటే దిగువ కోర్టులో ఏవైనా కానీ ఈ యొక్క రెమెడీ పిటిషన్ అంటే రిమాండ్ పిటిషన్ సంబంధించినటువంటి ఏవైనా కానీ పూర్తిగా క్షీణించినప్పుడు మాత్రమే వాళ్ళు ఏం చేస్తారు, ఆ లోయర్ కోర్టులో ఫస్ట్ అది కనుక పరిష్కారం కాకపోతే అప్పుడు వాళ్ళు సుపీరియర్ కోర్టు తీసుకుంటారు. కానీ డైరెక్ట్గా అంటే లోయర్ కోర్టులో ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడే వాళ్ళు సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, అంటే పై న్యాయస్థానాలని తీసుకోవాలన్నమాట. ఈవెన్ దోస్ arrests in which a political vendetta or misuse of powers is quite demonstrable. The Supreme Court has granted bail only after courts below had dismissed them on merits. అంటే ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా అంటే ఇప్పుడు ఈ యొక్క అరెస్టులు కావచ్చు ఏవైతే ఉన్నాయో వీళ్ళని అరెస్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో రాజకీయపరమైనటువంటి విండెట్ట గొడవలు ఉన్నప్పటికీ లేదా ఈ యొక్క అధికార దుర్వినియోగం మిస్యూజ్ ఆఫ్ పవర్స్ అంటే అధికార దుర్వినియోగం అనేది బాగా క్వైట్ డెమాన్స్ట్రబుల్ అంటే కనపడుతున్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే ఈ యొక్క బెయిల్ గ్రాంట్ చేసే విధానంలో ఏం చేస్తుందంటే కింద కోర్టులు ఏవైతే ఉన్నాయో కింద కోర్టులో ఆ కేసును కొట్టివేసినప్పుడు మాత్రమే ఏదైనా కొన్ని కారణాలు చెప్పి పక్కన పడేసినప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు అనేది దాని మీద చర్యలు తీసుకోవడం కావచ్చు లేకపోతే దాని మీద విచారణ జరపడం అనేది సర్వసాధారణంగా జరిగే మనకు ఒక విధానం అనమాట. ఇన్ మిస్టర్ గోస్వామీస్ కేస్ ద సెషన్స్ కోర్ట్ హ్యాజ్ డ్యూ టు హియర్ హిస్ బెయిల్ పిటిషన్ అరౌండ్ ద సేమ్ టైమ్ ద మ్యాటర్ వాజ్ బిఫోర్ ద హైకోర్ట్. కానీ ఇప్పుడు గోస్వామి కేసులో ఏం జరిగిందంటే సెషన్ కోర్ట్ అనేది ఎలా ఉంది, ఆల్రెడీ ఆ యొక్క మ్యాటర్కి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాన్ని ఆ పిటిషన్ అనేది వాళ్ళు విచారిస్తున్నారు. అదే సమయంలో ఈ మ్యాటర్ అనేది హైకోర్టులో కూడా వెళ్ళిపోయింది. దేర్ఫోర్ ఇట్ ఈజ్ సమ్వాట్ స్ట్రేంజ్ దట్ ద పిటిషన్ వాజ్ పోస్టెడ్ ఇమ్మీడియట్లీ ఫర్ హియరింగ్ అండ్ దట్ ఇంట్రిమ్ బెయిల్ పెండింగ్ ఏ రీజన్డ్ జడ్జిమెంట్ షుడ్ బి గ్రాంటెడ్ ఆన్ ద సేమ్ డే. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు సెషన్ కోర్టులో పెండింగ్లో ఉంది, హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఇది డైరెక్ట్గా మళ్ళీ ఏం చేశారు, దీనిపై సుప్రీంకోర్టులో పెట్టారు. సుప్రీంకోర్టులో పెట్టిన తర్వాత ఏమైంది, అదే రోజు బెయిల్ అనేది గ్రాంట్ చేసింది. ఇప్పుడు చూడండి, అంటే హైకోర్టు అనేది ఏం చెప్పింది, ముందు మీరు కింద కోర్టులో క్లియర్ చేసుకోనండి, అక్కడ కాకపోతే మేము చూస్తామన్నారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, హైకోర్టు దీన్ని పక్కన పడేసిందని చెప్పేసి డైరెక్ట్ సుప్రీంకోర్టు పోయారు. సుప్రీంకోర్టు కూడా ఏమన్నా కింద కోర్టులో చేయాలనుకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టు ఏం చేసింది, అతనికి బెయిల్ అనేది గ్రాంట్ చేసింది అనమాట. అంటే ఇక్కడ ఈ యొక్క న్యాయ స్థానంలోనే ఒక్కొక్క చోట ఒక్కొక్క హైరార్కీలో ఒక్కొక్క రకమైనటువంటి విధానం అనేది ఉందన్నమాట. ఫర్దర్ జస్టిస్ డివై చంద్రచూడ్స్ అబ్జర్వేషన్, ఇఫ్ వీ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ కేస్ టుడే
we will walk on a path of destruction seems out of a place in a case that clearly does not relate to Mr. Goswami's journalistic work. అంటే ఇప్పుడు ఈ యొక్క అంశానికి సంబంధించి జస్టిస్ డివై చంద్రచూడ్ అనమాట, ఈయన సుప్రీంకోర్టు జడ్జి అనమాట. ఈయన అబ్జర్వేషన్లో ఆయన ఏం చెప్పాడు అంటే, ఈ యొక్క కేసులో కనుక మేము ఇంటర్ఫియర్ అవ్వకపోతే అంటే కలగజేసుకోకపోతే ఈ యొక్క కేసు అనేది అంటే ఈరోజు మేము కనుక కలగజేసుకోకపోతే ఇది పూర్తిగా మనల్ని ఎటువైపు దారితీస్తుంది అంటే వినాశనానికి దారితీస్తుంది, డిస్ట్రక్షన్కి దారితీస్తుంది అని చెప్పాడనమాట. ఎందుకని ఈ యొక్క కేసు మనం కనుక చూస్తే ఇది ఎలా ఉందంటే గోస్వామిస్కి జర్నలిస్ట్ వర్క్కి సంబంధించినటువంటి దానికి రిలేటెడ్గా లేదనమాట, అతన్ని దెబ్బతీయడానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి మేము కలగజేసుకున్నాం అని చెప్పేసి ఆయన మాట్లాడాడు అనమాట. ష్యూర్లీ ఏ స్క్రూటినీ ఆఫ్ వై సచ్ అ కన్సిడరేషన్ ఆర్ సింపతి హ్యాస్ not been show for other held mainly for their political beliefs or journalist work is warranted. అంటే ఇలాంటి షూర్గా సో ఇప్పుడు ఆయన చెప్పింది గోస్వామికి అనుకూలంగా చెప్పాడు, ఏమని ఆయన యొక్క జర్నలిజానికి దెబ్బతీసే విధంగా ఉంటుంది అని చెప్పాడు. సో మనం షూర్గా ఇలాంటి వాటిని మనం మరి పరీక్షిస్తే స్క్రూటినీ అంటే పరీక్షిస్తే కనుక మనం చూస్తే కనుక ఇలాంటి కన్సిడరేషన్ చూస్తే కనుక ఇలాంటి కొన్ని కేసుల్లో ఇతనికి దొరికినటువంటి సింపతి అంటే ఆ యొక్క ధర్మానికి సంబంధించి కావచ్చు, అతని మీద మనం చూపించినటువంటి జాలి, ఈ హైకోర్టు కావచ్చు అంటే సుప్రీంకోర్టు, ముఖ్యంగా ఈ సుప్రీంకోర్టు చూపించిన జాలి మిగతా వాళ్ళ మీద చూపించట్లేదు అనమాట. ఇలాంటి ఈ యొక్క రాజకీయపరమైనటువంటి అంశాలు జర్నలిస్ట్ వర్కులు కారణంగా కొంతమంది అరెస్ట్ అయ్యారు, అలాంటి వాళ్ళకు మాత్రం ఎటువంటి యొక్క ప్రాధాన్యత అనేది ఇవ్వట్లేదు. ఇతనికి ఇచ్చిన ప్రాధాన్యత మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు అనమాట. ఇట్ ఈస్ నో ఐడియల్ వాట్ అబౌటరీ టు పాయింట్ అవుట్ దట్ ఇట్ వాజ్ ఓన్లీ రీసెంట్లీ దట్ ద ఎపెక్స్ court turned down a petition for a bail on medical grounds from lawyer activist Sudha Bharadwaj to the High Court with a gratuitous observation, you have a good case on merits. Why don't you file a regular bail application? One hopes the detailed judgment would shed light on the circumstances in which the Supreme Court can override regular bail hearing in lower courts and on whether it is expected that magistrates and sessions judges should also grant same day interim bail in appropriate cases. అంటే ఇప్పుడు ఏమైంది, సేమ్ ఇలాంటి రాజకీయపరమైనటువంటి విధానాలు కలిగినటువంటి కొన్ని కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల్లో మాత్రం ఇలాంటి పరిష్కారాలు అనేది జరగట్లేదు అనమాట. మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏంటంటే రీసెంట్గా ఎపెక్స్ కోర్ట్ అనేది ఒక లాయర్ కమ్ యాక్టివిస్ట్ అయినటువంటి సుధా భరద్వాజ్ కేసులో ఈ యొక్క హైకోర్టులో వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క గ్రాట్యుటియస్ కింద అంటే గ్రాట్యుటియస్ అబ్జర్వేషన్స్ కింద ఆమె యొక్క ఏదైతే యొక్క దాని కింద అంటే గ్రాట్యుటియస్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటంటే కృతజ్ఞతా భావంతో కూడినటువంటి ఒక అంశానికి సంబంధించినటువంటి అబ్జర్వేషన్స్ కింద వీళ్ళు ఏం చేశారు, హైకోర్టులో ఒక పిటిషన్ అనేది దాఖలు చేశారనమాట. ఏది బెయిల్ పిటిషన్ అనేది దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ హైకోర్టులో నడుస్తుండగానే సేమ్ వాళ్ళు సుప్రీంకోర్టులో కూడా అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ యొక్క అపెక్స్ కోర్ట్ ఏం చెప్పింది అంటే మీకు కింద కోర్టులోనే ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి ఈ యొక్క బెయిల్ అనేది బెయిల్ అప్లికేషన్ అనేది రెగ్యులర్గా బెయిల్ అనేది మీకు అందుతుంది. సో మేమేంటి ఆ యొక్క అక్కడ జడ్జిమెంట్ అనేది పూర్తిగా అంటే దాని ఎదురు అయిపోతే మాత్రమే మేము దాని తర్వాత నెక్స్ట్ తీసుకోగలము, ఆ యొక్క కేసును తీసుకోగలము. సో మీ కింద కోర్టులో అయిపోద్ది కాబట్టి ముందు మీరు కింద కోర్టులో చూసుకోరండి, ఆ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని మేము ఓవర్ రైడ్ చేయలేము, ముందు దాన్ని అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ రండి అని చెప్పేసి ఈ యొక్క సెషన్ కోర్టు అంటే ఈ యొక్క సెషన్ కోర్టు కావచ్చు ఈ యొక్క సుప్రీంకోర్టు అనేది కింద కోర్టులకు ప్రాధాన్యత అనేది ఆ కేసులో ఇచ్చింది. కానీ ఇక్కడ కేసులో వచ్చేసరికి గోస్వామి కేసులోకి వచ్చేసరికి కింద కోర్టుల గురించి అసలు మాట్లాడకుండా డైరెక్ట్గా తీర్పు అనేది ఇచ్చేసింది అనమాట, అతనికి బెయిల్ అనేది జారీ చేసింది అనమాట. సో ఇక్కడ ఈ యొక్క వేరియేషన్ అనేది చూపిస్తున్నాను అనమాట. ద కోర్ట్స్ రీసెంట్ రికార్డ్ ఆఫ్ evading and postponing hearing on many matters concerning fundamental rights and constitutional questions that affect the right of large sections of society is a veritable story of judicial abdiction. అంటే ఇప్పుడు ఏంటంటే కోర్టు అనేది మనం రీసెంట్గా కొన్ని రికార్డు అంటే ఇప్పుడు మనకి ఏంటంటే సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానాలు, హైకోర్టు లాంటి కొన్ని ముఖ్యంగా సుప్రీంకోర్టు అనమాట కొన్ని కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అనేవి ఉంటాయి. అంటే ఆ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఏదైనా తీర్పు ఇచ్చారనుకోండి, ఆ తీర్పుకు అనుకూలంగా అంటే ఆ తీర్పుని బేస్ చేసుకొని ఇంకా 4-5 కేసులకు కూడా తీర్పు ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. దాన్ని మెయిన్గా తీసుకుంటారు. ఆ కేసులో ఏంటి తీర్పు ఇచ్చాం కాబట్టి అలాంటి తీర్పే ఇస్తున్నామని చెప్తారు. దాన్నే కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటారు అనమాట. ఆ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ కనుక మనం చూసుకుంటే కనుక చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయన్నమాట. అంటే ఫండమెంటల్ రైట్స్, కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ కింద కూడా కొన్ని కేసులు అనేవి ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా పక్కన పెట్టారనమాట. అవన్నీ కూడా మనకు చూడడానికి ఎగ్జాంపుల్ ఎలా ఉన్నాయంటే నిజంగా మనకు వెరిటబుల్ స్టోరీ, నిజమైనటువంటి కథలు అనమాట. ఈ యొక్క జ్యుడిషియల్ అబ్డిక్షన్ అనమాట, జ్యుడిషియల్ న్యాయపరమైనటువంటి ఈ యొక్క త్యజింపు అనేది జరిగిందనమాట. అంటే న్యాయాన్ని ఇక్కడ
త్యజించి వేసే విధంగా కొన్ని కేసులు అనేవి మన కోర్ట్ ఆఫ్ రికార్డ్లో కనపడుతూ ఉన్నాయన్నమాట. ఇట్ ఈజ్ సమ్వాట్ గ్యాలింగ్ టు నోట్ దట్ ఇట్స్ గ్లాడియేటరల్ జీల్ ఫర్ పర్సనల్ లిబర్టీ ఈజ్ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ సో సెలెక్టివ్ ఏ మేనర్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇక్కడ విచారకరమైన అంశం ఏంటి అంటే వేధించే గ్యాలియింగ్ అంటే ఏంటంటే విచారకరమైన లేకపోతే బాధ కలిగించే వేధించే అంశం ఏంటంటే ఎక్కువగా ఇలాంటి గ్లాడియేటరల్ జీల్ అంటే ఏంటంటే గ్లాడియేటర్ జీల్ అంటే ఏంటంటే ఒక సైనికుడు లాంటి ఉత్సాహం కావచ్చు, అలాంటి కోరికలు అనేవి కొంత ఈ యొక్క ముఖ్యంగా ఏది పర్సనల్ లిబర్టీకి సంబంధించి ఎవరికి కనపడుతుందంటే కొంతమంది మాత్రమే కనపడుతుంది అనమాట. కొంతమంది మీదే మనం అలాంటి ప్రయారిటీ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క గోస్వామి అనే అతని మీద ఇలాంటి ప్రయారిటీ ఇచ్చి అతను బయటికి తీసుకొచ్చారు. సో కొంతమంది మీద మాత్రమే ఇలాంటి యొక్క ప్రాధాన్యతలను ఇస్తున్నారు. సో ఇలా ఎలా ఉంటుంది, ఇది సెలెక్టివ్ మేనర్లో ఉంటుంది, కానీ అందరికీ ఇలాంటి ప్రాధాన్యత ఇచ్చి అందరినీ సమానంగా చూసే విధానం అనేది ఈ కోర్టుల ముందు లేదు. కోర్టుల్లోనే సరైనటువంటి న్యాయం అనేది జరగట్లేదు. అందరినీ చట్టం ముందు అందరూ సమానమైన అంశాన్ని కోర్టులే సరిగా ధృవీకరించట్లేదు, పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు అనమాట. ఏ లేదండి, ఇప్పుడు ఈ యొక్క అర్నబ్ గోస్వామి విషయం ఏమైందంటే అతను ఏం చేశాడు, ఫస్ట్ సెషన్ కోర్టులో బెయిల్ కోసం మంజూరు చేశాడు. ఆ యొక్క కేసు నడుస్తుండగానే అతను ఏం చేశాడు అంటే ఆ కేసు నడవటం కాదు, కనీసం హియరింగ్ కూడా రాకుండానే, కోర్టు ముందు కూడా రాకుండా అతను ఏం చేశాడు, మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశాడు. సుప్రీంకోర్టు కాదు, హైకోర్టులో కేసు ఫైల్ చేశాడు. హైకోర్టు ఏం చెప్పింది, కింద కోర్టులో కేసు నడుస్తుంది కదా, సో ముందు అక్కడ క్లియర్ అయిన తర్వాత అక్కడ కనుక కాకపోతే మా దగ్గర రండి అని చెప్పింది. సో ఆయన ఏం చేశాడు, దీన్ని బెయిల్ని నాకు ఇవ్వలేదు, మంజూరు చేయలేదని చెప్పేసి సుప్రీంకోర్టులో ఆ యొక్క అంశాన్ని మళ్ళీ ప్రస్తావించాడు. ఆయన పిటిషన్ రైజ్ చేశాడు అన్నమాట సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు ఏం చేసింది, ఈ రెండు కోర్టులను పట్టించుకోకుండా డైరెక్ట్గా ఏం చేసింది, అతనికి బెయిల్ అనేది మంజూరు చేసేసింది. కానీ కొన్ని కేసుల్లో మనం ఇక సుధా భద్రద్వాజ్ అనే ఆమె కూడా లాయర్ యాక్టివిస్ట్ అనమాట, సేమ్ ఆమె కూడా ఇలాంటి అంశమే జరిగితే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ముందు మీరు కింద కోర్టులో పరిష్కరించుకోరండి, అక్కడ కాకపోతే ఇక్కడ ఇస్తామని చెప్పింది. సో ఇప్పుడు ఇలాంటి న్యాయ విచారణ అనేది ఎలా ఉంది అంటే ముఖ్యంగా ఏంటంటే సెలెక్టివ్గా ఉందన్నమాట. కొంతమంది అంటే వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళకు మాత్రమే సరైనటువంటి న్యాయం అందజేస్తున్నారు, కానీ కింద అంటే మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు గోస్వామికి ఇచ్చిన బెయిల్ అనేది తప్పుడు బెయిల్ అని చెప్పట్లేదు ఇక్కడ, అది కరెక్ట్ అయిన బెయిలే. సో అలాంటి విధానమే అనేది అందరికీ ఇవ్వాలి, అలాంటి హక్కు అనేది అందరికీ సమానంగా అందే విధంగా చూసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. సో ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసండి ఎక్స్టెండెడ్ లీజ్. అంటే లీజ్ని మనం ఏంటంటే పొడిగించడం అనమాట. సో ఇది యాక్చువల్గా ఐపీఎల్ మ్యాచ్ అనమాట. ఈ కోవిడ్-19 టైంలో కూడా ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్ అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశం అండి. ఇది పెద్ద ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏం కాదు, మీరు జస్ట్ చదవండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నాకు ఈరోజు కొంత పర్సనల్ వర్క్ ఉంది కాబట్టి నేను ఒక ఆర్టికల్తోనే కంక్లూడ్ చేస్తున్నాను. రేపటి నుంచి డైలీ 2 ఆర్టికల్స్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. సో ఇవండి ఈరోజు నా హిందీలోని ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.